నమస్తే అండ్ వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. యాగం మహిమాన్విత యోగం అన్నది ఆర్యోక్తి. మానవుణ్ణి జ్ఞానవుడిగా మార్చే దివ్యశక్తి యోగానికే ఉంది. ఆ అద్భుత యోగాన్ని సాధించే మార్గమే యాగం. యాగం అన్నది 1,00,000 ఏళ్లుగా మానవ జీవనంలో త్రేతాయుగం నుంచి ఒక భాగమైపోయింది. అలా వేద సారంతో ఆర్యులు ప్రారంభించిన ఆ యోగ పరంపర నేటికి అవిఘ్నంగా కొనసాగుతూనే ఉంది. శంకరాచార్యమాశ్రయే ప్రహ్లాదవరదో దేవః నృసింహః పరో హరిః సింహోపాసకం నిత్యం. యజ్ఞోహిష్టతమం కర్మః అని వేదోక్తి. అంటే మానవుడు చేసే కర్మలన్నింటిలోనూ అత్యంత శ్రేష్టమైనది యజ్ఞం చేయడమే అని. యజ్ఞం, యాగం అన్నది ఒక వ్యక్తి నిర్వహించినా, ఒక రాజు నిర్వహించినా, ఒక దేశాధినేత నిర్వహించినా అది త్రైలోక కళ్యాణానికే. ఆ యజ్ఞ ఫలం విశ్వ మానవ కళ్యాణం కోసమే. అలనాడు రాజులు, చక్రవర్తులే కాదు, పురాణేతిహాసాల్లో దేవతలు, దైవ సమానులు కూడా యజ్ఞ యాగాదులు నిర్వహించినట్లు చరిత్ర చెబుతోంది. త్రేతాయుగంలో రాముడు కూడా యాగాలు చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. వాస్తవానికి పుత్రకామేష్టి యాగ ఫలితంగానే దశరథునికి రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మించినట్లు ఐతిహాసం చెబుతోంది. ఇలా చరిత్రలో జరిగిన యాగాలన్నింటి అంతిమ లక్ష్యం విశ్వ కళ్యాణ యోగమే. నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖర భారతి. సర్వే జనా సుఖినో భవంతు అన్న ఆర్యోక్తికి అర్థం లోకంలో ఉన్న జనులంతా సుభిక్షంగా ఉండాలి. అలా సుభిక్షంగా ఉండాలంటే ఎవరికీ ఏ బాధలు, గ్రహపీడ, దోషాలు ఉండకూడదు. ఇలా దేశంలో ఉన్న ప్రజలందరినీ సుభిక్షంగా ఉంచడం రాజు ధర్మం. రాజ్య సుభిక్షత కోసం రాజులు యాగాలు చేసేవారు. మరికొందరు తమ రాజ్య విస్తరణ కోసం యాగాలు చేసేవారు. కారణమేదైనా వ్యక్తి అభివృద్ధి కోసమే యాగాలు, యజ్ఞాలు నిర్వహించడం సనాతన సంప్రదాయంగా వర్ధిల్లుతోంది. యజ్ఞం లేదా యాగం ఒక విశిష్టమైన హిందూ సంప్రదాయం. భారతదేశంలో పురాణ కాలం నుండి వివిధ రకాలైన యజ్ఞాలు జరిగాయి. దేవతలకు తృప్తి కలిగించడమే యజ్ఞం అంతిమ లక్ష్యం. సాధారణంగా యజ్ఞం అనేది అగ్ని సాక్షిగా, వేద మంత్రాల సహితంగా జరుగుతుంది. ఇందుకు అనుబంధంగా అనేక నియమాలు, సంప్రదాయాలు పాటిస్తారు. యజ్ఞం బట్టి దాని విధానం మారుతుంది. ఎన్ని విధానాలు మారినా అగ్నిహోత్రం అన్నది తప్పనిసరిగా ఉంటుంది. ఏ యజ్ఞానికైనా అగ్నిహోత్రం అన్నది అత్యంత ముఖ్యమైన అంశం. అగ్నిహోత్రం అంటే యజ్ఞశాలలో ఏర్పాటు చేసిన అగ్నికుండమే. ఇలా యజ్ఞంలో అగ్నికుండంలో వేసినవన్నీ అగ్నిదేవుడు నేరుగా దేవతలకు చేర్చి యజ్ఞ పురుషుడితో యాగఫలాన్ని అందిస్తాడన్న విశ్వాసం ఉంది. యజ్ఞం అంటే దేవతోద్దేశేన ద్రవ్య త్యాగ. ఒక దేవతని ఉద్దేశించి మన ద్రవ్యాన్ని త్యాగం చేయటం. మనం మామూలుగా హోమం చేసినప్పుడు అగ్నయే స్వాహ అని ఆ ద్రవ్యాన్ని అగ్నికి సమర్పిస్తూ, అగ్నయ ఇదం న మమ, ఈ ద్రవ్యం నాది కాదు, ఆ అగ్నిది అని చెప్తూ ఉంటాం. అంటే ఏ దేవతని ఉద్దేశించి మనం ఆ ద్రవ్యాన్ని యజ్ఞంలో సమర్పిస్తామో ఆ సమర్పించడాన్నే యాగం, యజ్ఞం అని పిలుస్తారండి. అగ్నిముఖావై దేవాహ, దేవతలు ఆ అగ్నికి మనం సమర్పిస్తే ఆ అగ్ని ద్వారా దేవతలు ఆ హవిస్సుని పొందుతూ ఉంటారు. అందుకని మనం ఆ హవిస్సుని ఆ యజ్ఞంలో ఆ యజ్ఞేశ్వరుడైనటువంటి అగ్నికి సమర్పించి ఆ అగ్ని ద్వారా మనం దేవతలకి సమర్పించడం అనేటువంటిది మన సంప్రదాయంగా వస్తోంది. ఏ యాగమైనా నిర్వహించేటప్పుడు హోమం కాల్చడం తప్పనిసరి. ఈ యజ్ఞంలో అగ్నిదేవుడు ఐహిక పరమార్థిక వాహికగా పనిచేస్తాడు.
తద్వారా యజ్ఞ ప్రాంగణంలో ఉన్న వారిలో ఆంతరంగిక మలినాలైన కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలనే హరిషడ్ వర్గాలను నియంత్రించేందుకు అవసరమైన మహా మనోబలాన్ని హోమం నుంచి పొందవచ్చు. హోమ ద్రవ్యాలతో ఉద్భవించిన హవిస్సు నాడీ మండలాన్ని ఉత్తేజించేస్తోంది. హోమం జరిగేటప్పుడు భూతాగ్ని పూర్తి స్థాయిలో ప్రజ్వలించి హోమాగ్ని జనించి మానవ జీవితానికి పరమార్థిక చింతనను కలిగిస్తుంది. ప్రకృతిలో ఉన్న శక్తులన్నీ యజ్ఞ ప్రాంగణంలో కొత్త శక్తిని సంతరించుకుంటాయి. అందుకే యజ్ఞయాగాదులు ఎక్కడ జరిగినా దానికి అందరికీ ఆహ్వానం పలుకుతారు. యజ్ఞం జరిగే ప్రదేశం చుట్టూ ప్రకృతి నవోత్తేజంగా ఉంటుంది. అక్కడ అడుగు పెడితే చాలు అనంత శక్తి వస్తుంది. శరీర మాలిన్యాలను స్నానంతో ఎలా వదిలించుకుంటామో మనోమాలిన్యాలను యజ్ఞయాగాదుల ద్వారా వదిలించుకోవచ్చు. ఖడ్గప్రభానికర విస్ఫురణే స్తుతోగ్రే శూలాగ్రగాంధినివేన యన్నాగదా విలయమంశమేందు ఖండయోగ్యానంతవ విలోకయదాంతదేతద్. మనస్సు ఎప్పుడో భగవంతుడు ఏం కావాలి, అది యజ్ఞ దృష్టి. ఈ కర్మ చేసే కారణం ఏంటంటే మనశ్శుద్ధి కోసం కర్మ చేయాలి. ఫలితాలు దొరుకుతాయి, అదే విషయం. కానీ ముఖ్యంగా చేసేది మనశ్శుద్ధి కోసం కర్మ చేయాలి. కర్మ మనశ్శుద్ధి అయితే మన జ్ఞానం పొందడానికి అవకాశం దొరుకుతుంది. ఆ జ్ఞానం కోసం మనం అంత కర్మం చేయాలి. ధర్మం, అర్థం, కామం, మోక్షం అనేది చతుర్విధ పురుషార్థాలు. దాంట్లో మోక్షం అనేది ఉత్కృష్టమైనది. అది దొరకాలంటే ఇలాంటివి చేయాలి. ధర్మం, కర్మలు, యజ్ఞాలంతా చేసినప్పుడు దానింటి మనశుద్ధి అయి మోక్షం పొందడానికి అవకాశం ఉంది. యాగంలో శాస్త్ర ప్రమాణంగా హోమ ద్రవ్యాలను సరైన పద్ధతిలో అగ్నికి ఆహుతిచ్చినప్పుడు అవి నేరుగా సూర్యుడికి చేరతాయి. ఆ సూర్యుడి నుంచి వర్షాలు, ఆ వర్షాల నుంచి పాడి పంటలు అంటే అన్నం లభిస్తాయి. తత్ఫలితంగా సకల జనులు సుభిక్షంగా ఉంటారని వేదం చెబుతోంది. హైందవ ధర్మంలో తల్లిని పూజించడం చాలా గొప్పదైన విషయం. యాగాంశంలో తల్లి అంటే ప్రకృతే. సృష్టి, స్థితి, లయకారకులైన త్రిమూర్తులు కూడా ప్రకృతి మాత నుంచి ఆవిర్భవించిన వాళ్లే. అలాంటి ఆదిశక్తిని భక్తి శ్రద్ధలతో యజ్ఞ యాగాదులతో కీర్తించి సంతృప్తి పరిస్తే తమ రాజ్యాలు సుభిక్షంగా ఉంటాయని, ఆ ప్రకృతి మాత ఆశీర్వాదంతో రాజ్యం సుభిక్షంగా ఉంటుందని మార్కండేయ పురాణం పేర్కొంటోంది. పురాతన కాలం నుంచి ప్రకృతిని స్త్రీ రూపంలో ఆరాధించడం హైందవ ధర్మంగా కొనసాగుతోంది. అలా సనాతన ధర్మంలో ప్రకృతిని ఆరాధించడం మొదలైంది. ప్రకృతిని ఆరాధించడం అంటేనే ఈ త్రిమూర్తుల శక్తిని ఆరాధించడమే అవుతోంది. ఆ త్రిజగన్మాతను కొలిస్తే సకాలంలో వర్షాలు కురిసి రాజ్యం సుభిక్షంగా ఉంటుందని అప్పట్లో రాజులు విశ్వసించేవారు. రాజ్య సుభిక్షత కోసం యాగాలు, యజ్ఞాలు నిర్వహించేవారు. ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం శంకారోపేణ మచ్చిత్తం పంగీకృతమహోద్యయా. యజ్ఞ యాగాదులంటే ఒక్క రాజులే కాదు, సామాన్యులు కూడా నిర్వహించుకోవచ్చు. యజ్ఞాల్లో చాలా రకాలున్నాయి. కొన్ని యజ్ఞాలు ఘడియల వ్యవధిలో పూర్తయితే మరికొన్ని ఏళ్ల తరబడి సాగుతుంటాయి. ఏ యజ్ఞమైనా, ఏ యాగమైనా దాని అంతిమ లక్ష్యం లోక కళ్యాణమే. హిందూ ధర్మ ఇతిహాసాల్లో ఎన్నో భాగాల్లో యజ్ఞ యాగాదులు కనిపిస్తాయి. త్రేతాయుగంలో పుత్రకామేష్టి యాగం, అశ్వమేధ యాగం వంటివి కనిపిస్తాయి. ఇక భారతంలో కూడా రాజసూయ యాగం వంటి ఎన్నో యాగాలున్నాయి. అలా ఆనాటి యాగ పరంపర నేటికి అవిఘ్నంగా కొనసాగుతూనే ఉంది. అసలు యజ్ఞం ఎందుకు చేయాలి? చిన్న విరామం తర్వాత చూద్దాం.